కాకినాడ నగరంలో ఏటిమొగలు వేంచేసి ఉన్న శ్రీ కోదండ రామాలయం వద్ద శ్రీరామనవమి వేడుకలు ముగింపు పురస్కరించుకుని శ్రీ కోదండరామ యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో భారీ ఎత్తున అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే తనయుడు యువనేత వనమాడి మోహన్ వర్మ పాల్గొని స్వామివార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం భారీ అన్న సంతర్పణ కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా మోహన్ వర్మ మాట్లాడుతూ అన్ని దానాల్లోకెల్లా అన్నదానం మిన్నా అని, ఇటువంటి అన్నదానం భారీగా చేపట్టిన కమిటీ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. కూడం ప్రభుత్వంలో ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. స్వామివార్ల దయ ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. సంఘం సభ్యులు ఆకుల ధర్మారావు మాట్లాడుతూ 1956లో రామాలయాన్ని నిర్మించడం జరిగిందని, 2017 ఆలయాన్ని పునఃనిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. శ్రీరామనవమి అనంతరం భక్తులకు భారీ అన్నదానం చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ కోదండ రామాలయం యువజన సేవా సంఘం అధ్యక్షుడు వనమాడి రాము, ఉపాధ్యక్షుడు రామాడి జగన్నాథం, కార్యదర్శి వనమాడి భైరవస్వామి, జాయింట్ సెక్రటరీ పినపోతు రాజు, కోశాధికారి సంగాడి నటరాజ్, ఆకుల ధర్మారావు, కమిటీ సభ్యులు అప్పారావు, వనమాడి శ్రీను, మల్లాడి ధర్మారావు, పినపోతు నూకరాజు, మల్లాడి నవీన్, ఓలేటి లక్ష్మణస్వామి, సంగడి నటరాజు కిషోర్, పినపోతు సత్యబాబు, బలసాడి పెంటయ్య, పినపోతు రాము, పంతాడి సత్యబాబు, పినపోతు ప్రకాష్, కొత్తర శ్రీను, కర్రి వీర్రాజు, లంకోడి రాజు, రామాడి సురేష్, లంకాడి సుబ్బారావు, కర్రి సతీష్, వనమాడి రాజు, బర్రె శివ, బర్రె సత్యబాబు, కామాడి నమశివాయ, మల్లాడి ఎదిర్లియ, వనమాడి శివకుమార్, ఓలేటి ఆదినారాయణ, బర్రె ప్రసాద్, కర్రి రాజు, రామాడి నందికుమార్, మల్లాడి రాజు, కర్రి వీరబాబు, సంగాడి బాబి, బలగం నూకరాజు, కర్రి నాని, అడదాడి నూకరాజు, పెమ్మాడి రాజు, ఆకుల ధర్మారావు, టీడీపీ నాయకులు పూర్ణశివ, అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. 1956లో నిర్మించినటువంటి రామాలయానికి దర్శించుకోవడం జరిగింది. ఇప్పటికీ ఆలయం నిర్మించి ఇప్పటికి 60 సంవత్సరాలు పూర్తి చేసుకొని, అలాగే కోదండ రామాలయం వారి కమిటీ సారథ్యంలో శ్రీరామనవమి సందర్భంగా ఈరోజు ఇక్కడ భారీ ఎత్తున అన్నదానం కార్యక్రమం నిర్వహించడం, దాంట్లో పాల్గొనడం, అలాగే నేను పుట్టి పెరిగినటువంటి ఏటిమాకు మళ్ళీ వచ్చి ఈ ప్రజానీకాలను అందరినీ కలుసుకోవడం, నా చేతితో వాళ్ళందరికీ వడ్డించి వాళ్ళ ప్రేమ ఆప్యాయతలను పొందడం నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈ అన్నదానానికి ఎప్పుడు కావాలని మేము సపోర్ట్ చేస్తామని ఫర్దర్గా ఏదైతే 2017లో మళ్ళా పునర్నిర్మించి దీన్ని అభివృద్ధి చెందించిన ఆ రామాలయాన్ని పర్యవేక్షిస్తున్నటువంటి కమిటీ సభ్యులకి, అలాగే వార్డు ఇన్ఛార్జీలకి, అలాగే మా కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ అన్నదానానికి ఇంత బాగా ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులకి నా ధన్యవాదములు. ఈ యొక్క మొదటి రామాలయ ఏటిమొగలు మా పూర్వం నుంచి 1956లో నిర్మించడం జరిగింది. ఈ యొక్క పునర్నిర్మాణం ఇప్పటికి 60 సంవత్సరాలు పూర్తయింది. ఇప్పుడు ప్రస్తుతానికి 2017లో పునర్నిర్మాణం చేశారు. ఏటా 10 సంవత్సరం కూడా శ్రీ కోదండరామ యువజన సేవా సంఘం వారి ఆధ్వర్యంలో మా ప్రెసిడెంట్ గారు రాము గారు, సెక్రటరీ గారు భైరవస్వామి గారు, అలా కమిటీ సభ్యులతో అందరితో ఏకం చేసి 10,000 మంది భారీ ఎత్తున ప్రతి సంవత్సరం ఏర్పాటు చేయడం. ఈ యొక్క అన్నప్రసాదానికి విచ్చేసినటువంటి మన గౌరవనీయులు వనమాడి కొండబాబు గారి తనయుడు మోహన్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ కమిటీ సభ్యులందరూ కూడా సెలవు తీసుకున్నాం.